చికెన్ మసాలా మటన్ మసాలా కన్నా టేస్టీగా ఉండే పాస్తా మసాలా ఎలా చేయాలంటే తెలుసుకుందామా. ముందుగా ఒక పాన్ లో ఆయిల్ అనేది వేసుకొని నైస్ గా కట్ చేసిన ఆనియన్స్ ని కొద్దిసేపు ఫ్రై చేసి ఇందులోనే పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోనే హాఫ్ కేజీ టమాటో పేస్ట్ వేసుకొని కొద్దిగా ఉడికినివ్వాలి. ఇలాగా ఉడికేటప్పుడు కాజు నౌక దోసపప్పు కడుక్కుని పేస్ట్ చేసుకొని ఇందులోనే వేసేసుకోవాలి. ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కస్తూరి మేతి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా ఒక్కసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న పాస్తాని ఇందులోనే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం పాస్తాకి సరిపడగా సాల్ట్, అదే విధంగా 1 గ్లాస్ వాటర్ వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 15 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత పైనుంచి కొద్దిగా గరం మసాలా, అదే విధంగా కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకుంటే గుమగుమలాడే మసాలా పాస్తా రెడీ. ఇక టేస్ట్ అంటారా, చికెన్ మసాలా కన్నా మటన్ మసాలా కన్నా టేస్టీగా అయితే ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో మీ